మాజీ మంత్రి విడదల రజని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ తర్వాత ఆ ఎలక్షన్ లో మరి ఏ విధంగా ఆయన మహిళలతో చిడతలు కొట్టించుకున్నారో మరి అదే ఎలక్షన్ లో జనం చాచి కొట్టారు. 23కి మరి పడిపోయారు జనం చాచి కొడితే. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో సాధించినట్టు, వాళ్ళేదో ఘనత సాధించినట్టు, అసలు వాళ్ళు ఫుల్ అసలు సూపర్ సక్సెస్ అయినట్టు, ఇక వాళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం చూస్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రజలేమో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎప్పుడు దిగిపోతారు, చక్కగా సంక్షేమం అందించినటువంటి జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకవైపునేమో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వీళ్ళని మనము ఇంకా 3 ఏళ్లు భరించాలి, ఇంకా 3 ఏళ్లు ఓపికతో ఉండాలి, మంచి రోజులు రావాలంటే అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు. మహిళలైతే ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు, జగనన్న పాలన ఎప్పుడు వస్తుంది, జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుంది, మహిళలకు రక్షణ ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి మహిళలు ఇప్పటి నుంచే ఎదురు చూస్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈ విధంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తా ఉంటే మరి సడన్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, చీకటి పాలనను చీల్చుకుంటూ వచ్చారంట. ఏంటిది? ఎవరిది చీకటి పాలన, ఎవరిది చీటింగ్ పాలన ప్రజలన్నీ గమనిస్తున్నారు. అంతెందుకు, నిన్న 2 ఏళ్ల నమ్మకం సభలోనే మనం చూద్దాము. వాళ్ళు 2 ఏళ్ల నమ్మకం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, జనం అనాలి కదా, వాళ్ళకు వాళ్ళే అనుకుంటా ఉన్నారు. ఇక ఏ విధంగా ఆడబిడ్డలకు చావు కబురు చల్లగా చెప్పారో మనం అంతా కూడా చూసాం. ఇక ఏంటంటే ఆయనే చెప్తా ఉన్నారు, ఆడబిడ్డ నిధి చెప్పాము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళే ఒప్పుకుంటున్నారంట, అందుకని చెప్పి P4 తెచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారే హామీలు ఇచ్చారు, ఆయనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు, ఇక ఆయన ఇవ్వటం లేదని ఆయన స్పష్టం చేసి ఆయనే చెప్పారు కదా, ఇది మోసం కాదా, ఇది దగా కాదా, ఇది చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నాను. ఇక 143 పథకాలు ఇస్తామని ఇక హామీ చెప్పి ఏదో 2 ఏళ్లలో అమలు చేయకుండా అదేదో సాధించినట్టు మరి ఒక్కో పథకానికి ఇప్పుడే కూడా వాళ్ళే చెల్లుచీటి రాస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళు ఇంతకుముందు తెలీదా వీళ్ళకి డబ్బులు లేవని, లేదా ఉన్న డబ్బులు సరిపోవు, వస్తే అధికారంలోకి వస్తే ఇవన్నీ మనం హామీలు ఇస్తున్నాము, వచ్చాక ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదని తెలీదా? ఇప్పుడు మాయమాటలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎంత? 45 ఏళ్ళు ఇండస్ట్రీగా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆయన. మరి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదా, అప్పుడు తెలీదా ఈ లేనిపోని హామీలన్నీ ఇచ్చేసి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళం అవుతామేమో, ఇవన్నీ ఇవ్వడం సాధ్యపడదని మరి మేనిఫెస్టో రాసినప్పుడు తెలీదా, సూపర్ 6 రాసినప్పుడు తెలీదా చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడు 2 ఏళ్లకే వచ్చి ఏ విధంగా చేతులెత్తేసి ఏ విధంగా మరి ప్రజల్ని మోసం చేస్తూ, మహిళల్ని మోసం చేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ మోసం చేస్తూ చాలా సింపుల్ గా ఇలాంటి చావు కబుర్లు, ఇలాంటి మీటింగ్లు పెట్టి చల్లగా చెప్తున్నారంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమవుతా ఉంది, అర్థమైపోయింది. ఇక గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పాలనలో, అసలు ఆయన పాలనన్నా, గతంలో ఆయన పరిపాలనన్నా, ఆయన మాటలన్నా ఇవన్నీ